వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అమెరికా పాకిస్తాన్ మధ్య ఉన్న మైత్రి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిని వైట్ హౌస్ కు ఆహ్వానించడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. అదే సమయంలో పాకిస్తాన్ పై అమెరికా వరాల జల్లులు కురిపిస్తోందన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ 2 సార్లు అమెరికాకు వెళ్లి డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఇప్పుడు మూడోసారి కూడా వైట్ హౌస్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వరుస భేటీలు అమెరికా పాకిస్తాన్ బంధం మరింత బలపడుతోందా అనే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. అయితే మరోవైపు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మాత్రం అది కాదంటున్నారు. అమెరికా పాకిస్తాన్ మధ్య ఉన్న ఈ బంధం త్వరలోనే విడిపోవచ్చని, ఇరు దేశాల మధ్య తలాక్ తప్పదని అంటున్నారు. దీనికి ప్రధాన కారణంగా గాజా అంశాన్ని చూపిస్తున్నారు. పాకిస్తాన్ కు గాజాకు ఏమిటి సంబంధం? ఈ అంశం అమెరికాతో సంబంధాలు చెడిపోయేంతగా ఎలా మారింది అనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ ఉన్నాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం ఆశపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను ఆపేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరును నిలిపివేసి గాజాలో శాంతిని నెలకొల్పాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గాజాలో ఇస్లామిక్ దేశాల సైన్యాలతో శాంతి దళాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చారు. దీనికి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అనే పేరు కూడా పెట్టారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ మద్దతు ట్రంప్ కు చాలా అవసరమైంది. గాజా విషయంలో పాకిస్తాన్ పాత్ర కీలకంగా మారింది. అంతేకాదు, ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తొలుత ప్రతిపాదించింది కూడా పాకిస్తానే అన్న విషయం ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలన్నీ కలిసి అమెరికా పాకిస్తాన్ సంబంధాల భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ట్రంప్ కూడా పాకిస్తాన్ సాయంతోనే గాజాలో శాంతిని స్థాపించాలని నిశ్చయించుకున్నారు. ఈ నిర్ణయానికి ట్రంప్ రూపొందించిన 20 సూత్రాల ప్రణాళికే ప్రధాన కారణంగా మారింది. గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ 20 సూత్రాల ప్రణాళికను సిద్ధం చేసి దానికి ఐక్యరాజ్య సమితి నుండి కూడా ఆమోదం తీసుకున్నారు. ఈ ప్రణాళికలో 6వ పాయింట్ అత్యంత కీలకమైనదిగా మారింది. ఆ పాయింట్ ప్రకారం గాజా నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. అదే సమయంలో హమాస్ తన ఆయుధాలను విడిచిపెట్టాలి. ఈ 2 చర్యలు జరిగితే ఇరువైపులా యుద్ధానికి ముగింపు పలకవచ్చని ట్రంప్ భావించారు. యుద్ధం ఆగిన తర్వాత మళ్లీ కవ్వింపు చర్యలు జరగకుండా ఉండేందుకు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇక్కడే ట్రంప్ తన రాజకీయ చతురతను ప్రదర్శించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి దేశాల్లో జరిగిన అనుభవాలను ట్రంప్ బేరీజు వేశారు. అక్కడ స్టెబిలైజేషన్ ఫోర్స్ ను మిలిటెంట్లు, ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న ఘటనలను లోతుగా అధ్యయనం చేశారు. దీంతో గాజాలో నాటో దళాలు లేదంటే అమెరికా బలగాలను మోహరించకుండా ఆ బాధ్యతను ఇస్లామిక్ దేశాలకు అప్పగించాలని నిర్ణయించారు. గాజా శాంతి కోసం ఇప్పటికే తీవ్రంగా కృషి చేస్తున్న టర్కీ, జోర్దాన్, ఈజిప్ట్ తో పాటు గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్ కూడా ఈ బాధ్యతను తీసుకోవాలనేది ట్రంప్ ఆకాంక్ష. ఈ దళాలు గాజాతో పాటు పాలస్తీనాలోని పోలీస్ దళాలకు శిక్షణ ఇవ్వాలి. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ కు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కు మధ్య ఒక ఒప్పందం కుదరాలి. అలా జరిగితేనే ఇప్పటి వరకు యుద్ధ నేరాలకు పాల్పడ్డ హమాస్ సభ్యులకు క్షమాభిక్ష లభించే అవకాశం ఉంటుంది. గాజాను వీడాలనుకునే హమాస్ సభ్యులు ఈజిప్ట్, జోర్దాన్, ఖతార్, ఇరాన్ వంటి దేశాలకు వలస వెళ్లేందుకు అమెరికా సహకరిస్తుందని కూడా ట్రంప్ ప్రణాళికలో ఉంది. నిర్ణయాలు తీసుకున్న తర్వాతే పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే నిర్ణయం ఇప్పుడు అసీం మునీర్ కు పెద్ద సమస్యగా మారిందనేది అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అంటున్నారు. ఇస్లామిక్ దేశాలు సాధారణంగా ఇజ్రాయెల్ ను బద్ధ శత్రువుగా భావిస్తాయి. కానీ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళిక మొత్తం ఇజ్రాయెల్ కు అనుకూలంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ట్రంప్ ఇజ్రాయెల్ కు ఆప్తమిత్రుడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ 20 సూత్రాల ప్రణాళికపై ఈజిప్ట్, ఖతార్లలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విధంగా పాకిస్తాన్లో కూడా అసీం మునీర్ పై వ్యతిరేకత మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ తో త్వరలో జరగనున్న భేటీలో మునీర్ తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ట్రంప్ ఒత్తిడి, మరోవైపు దేశంలో ప్రజాభిప్రాయం ఉండటంతో మునీర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని చెప్పవచ్చు. ఒకవేళ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ లో పాకిస్తాన్ సైన్యం భాగస్వామ్యం ఉండదని మునీర్ ప్రకటిస్తే ట్రంప్ ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ట్రంప్ నిర్ణయానికి తలూపితే పాకిస్తాన్లో తీవ్ర వ్యతిరేకత మొదలవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ ఈ అంశంపై స్పందించారు.
గాజాలో శాంతి కోసం పాకిస్తాన్ బలగాలను మోహరించిన హమాస్ ను ఆయుధాలు విడిచిపెట్టమని చెప్పడం తమ బాధ్యత కాదని ఆయన తేల్చి చెప్పేశారు. ఈ పరిణామాలన్నీ కలిసి పాకిస్తాన్ రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త మలుపులు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయానికి మునీర్ తలొగ్గితే జెన్జీ ఉద్యమాలు ప్రభుత్వాలకు ఎంత పెద్ద ముప్పుగా మారుతున్నాయో మరోసారి రుజువయ్యే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్, నేపాల్లో జరిగిన అధికార మార్పిడులు ఇందుకు స్పష్టమైన ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చి యూనస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడడానికి విద్యార్థి ఉద్యమమే ప్రధాన కారణమైంది. అదేవిధంగా నేపాల్లో కూడా యువత ఉద్యమించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు మునీర్ గనుక ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే పాకిస్తాన్లోనూ ఇలాంటి నిరసనలు మొదలయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో మునీర్ ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, తుర్కియే, జోర్దాన్, ఈజిప్ట్, ఖతార్ దేశాల రాజకీయ సైన్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో గాజాలో శాంతి అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే ఈ పరిణామాలపై ఇప్పటికే పాకిస్తాన్లో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. ఒకవేళ ట్రంప్ నిర్ణయాన్ని మునీర్ అమలు చేస్తే పాకిస్తాన్లో ఆందోళనలు పేట్రేగిపోతాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. మరోవైపు ట్రంప్ ప్రతిపాదనను మునీర్ సున్నితంగా తిరస్కరించినా అమెరికా అధ్యక్షుడి ఆగ్రహానికి గురవ్వక తప్పదని అంటున్నారు. ఈ పరిస్థితులన్నిటితో మునీర్ తప్పనిసరిగా రిస్క్ లో పడతారని విశ్లేషకులు భావిస్తున్నారు. గాజాలో పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించాలని నిర్ణయిస్తే దేశంలో పరిస్థితి మరింత సున్నితంగా మారే ప్రమాదం ఉంది. పాకిస్తాన్లో పాలస్తీనాకు మద్దతిచ్చే పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అంతేకాదు అక్కడ కరుడుగట్టిన ఇస్లామిక్ ఎన్జీఓలు, సంస్థలు కూడా చాలానే ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలన్నీ హార్డ్ కోర్ ఇస్లామిక్ మైండ్ సెట్ తో పనిచేస్తున్నవే కావడంతో ఈ అంశంపై అవి మూకుమ్మడిగా జెన్జీ స్థాయిలో ఉద్యమించే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనాలు వేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇప్పటికే స్పందించారు. గాజాలో శాంతి కోసం పాకిస్తాన్ బలగాలను మోహరించిన హమాస్ ను నిరాయుధీకరణ చేయడం తమ బాధ్యత కాదని ఆయన తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయిన మునీర్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ట్రంప్ ను విభేదిస్తే పెద్దన్న ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుంది. ట్రంప్ నిర్ణయాన్ని ఆమోదిస్తే దేశంలో అస్థిరత ఏర్పడి మునీర్ పదవికే గండం పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా త్వరలోనే అమెరికా, పాకిస్తాన్ మధ్య తలాక్ తప్పదనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.